మన దగ్గర పాత రాజుల కాలంలోదో ఒక కథ ఉంటుంది. అందులో నీతి ఉంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పొలాన్ని అమ్ముతారు. ఆ తర్వాతన ఆ పొలంలో లంకె బిందెలు పడతాయి. ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తి నాకు భూమి ఇచ్చారు గానీ భూమిలో ఉన్నటువంటి బంగారపును ఇయన్నీ నాకివ్వలేదు. కాబట్టి మీరు తీసేసుకోండి అని ఆ అమ్మిన వ్యక్తికి చెప్తే, అబ్బెబ్బే నేను భూమిలో సర్వ హక్కులు నీకిచ్చాను కాబట్టి నీకే చెందుతాయి అంటే, అట్లాగా నేను పాపం మూటగట్టుకోనంటే ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికెళ్తే, చివరికి అక్కడ ఉన్నటువంటి తెనాలి రామలింగుడు ఇద్దరు ఒకళ్ళ అబ్బాయిని ఇంకొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసుకోండి. తద్వారా మీ దగ్గరే ఆస్తి ఉంటుందని చెప్పడం ద్వారా తీర్పు చెప్పారు. ఎంత నిజాయితీగా ఉన్నారో ఆ దేశపు పౌరులంటూ గతంలో ఒక కథ మనం విన్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు అనడానికి సాక్ష్యం, కలియుగంలో సాక్ష్యం ఏంటంటే వెనిజులా దగ్గర నుంచి గయానాకి వెళ్ళినటువంటి భూమిలో భారీ ఎత్తున ఆయిల్ పడితే నేను మీకు ఇచ్చాం కాబట్టి అది మాదే, మేము తిరిగి తీసుకుంటామని వెనిజులా చెప్తున్నటువంటి వేళ అట్లాంటిది తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని గయానా తేల్చి చెప్పింది. ఎసెక్బో గురించి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి ఇచ్చే ప్రసక్తి లేదు, యుద్ధానికైనా సిద్ధమని హెచ్చరిక జారీ చేస్తోంది.